బావా నువ్వు అనవసరంగా భయపడుతున్నావు కానీ నేను అస్సలు భయపడలేదు. ఎందుకు భయపడట్లేదు? ఎందుకంటే మా డ్రైవర్ బావా నా పక్కనే ఉన్నాడు కదా. ఏమన్నా? నిజమే అంటున్నాను. మా డ్రైవర్ బావ నా పక్కనుండగా నా ఒంటి మీద సయ్యేసే దమ్ము ఎవడుకుంటదే? చాలు చిట్టి, ఈ ఒక్క మాట చాలు. జరగబోయేది ఆ దేవుడి కళ్యాణం కాదు, మనిద్దరి కళ్యాణం అని నేను నమ్మడానికి. చాలే, ఏదో చిన్న మాట అనగానే తెగ పొంగిపోతున్నాడు కుర్రాడు. నాకు అవతల సానా పనింది. నాకు తెలుసులే చిట్టమ్మా, నువ్వు నన్ను తప్ప ఇంకెవ్వరిని చేసుకోవని. నమస్తే అన్న. నమస్తే. నమస్తేరా. ఏటన్నా ఎలా పిలిచావు? ఓ పాలు ఇది ఎట్టుకోరా. ఇది ఎట్టుకోవడానికి పిలిచావా? నీ బొందరా, నీ బొంద. ఒరే కోటే, నేను వీళ్ళని ఎందుకు పిలిచానో కాస్త వివరంగా చెప్పు. ఏరా మొత్తం అర్థమైందా? ఏటి అర్థమయ్యేది? నీ గుడగొడ సౌండ్ లో ఒక్క ముక్కోటి అర్థం కాలేదు. ఓ నీ అబ్బో, సర్లే చెప్తా నేను. ఇది పట్టుకోరా. ఇవాళ కాంతమ్మ గారు గుళ్ళో స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నారు. ఆ కళ్యాణం కాడికి ఆ చిట్టెం వస్తుంది. వెనకమాలే వాళ్ళ అమ్మ నాన్న కూడా వస్తారు. అప్పుడు మీరు ఏడు చేస్తారంటే, బావా నువ్వు దేవుడి బావా. దేనికిరా? ఇదిగో ఇలా చిట్టు వస్తుందన్నావో లేదో, అలాగే చిట్టు వచ్చేసింది. వెనకాల వాళ్ళ అమ్మా నాన్న వస్తారన్నావో లేదో, ఇదిగో వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చేసారు. ఇదిగో ఓ పాలు చూడు బావా. అమ్మడి అమ్మో, ఒరే బామ్మర్దే, ఓ పారెళ్ళి సిటీని పలకరించేద్దాం రారా. ఇప్పుడు దాని నోట్లో నోరెట్టడం అవసరమా బావా? నువ్వు రాయే, ముందు పట్టుకో. ఇప్పుడు ఆటో ఎందుకమ్మా? అయినా గుడి ఎంత దూరం ఉంది? 4 అడుగులు ఎత్తి గుడి వచ్చేస్తుంది. అబ్బో, అవునా పాపం అమ్మనడొద్దు, ఆటో ఎక్కెళ్దాం. ఆగు. ఏటి సిట్టి, ఆటో కోసం చూస్తున్నావా? లేదురా పులి, అడ్డ రోడ్డు కాడ అడ్డగాడిదలు పళ్ళు తోముకుంటున్నాయంటేనో చూసిపోదాం అని వచ్చాం. ఓహో, ఏటి అడ్డగాడిదలు పళ్ళు తోముకుంటున్నాయా? ఇక్కడ అడ్డగాడిదలు ఎక్కడున్నాయే? నీ అమ్మ మళ్ళీ ఏదో అంటుంది. ఏటంటుంది? ఒకటో అడ్డగాడిది నువ్వు, రెండో అడ్డగాడిది నువ్వు అని అంటాందిరా. అయినా మాతో మీకేట్రా పని? వెళ్ళే మీ పని ఏదో మీరు చూసుకోండి, వెళ్ళండి. పోతాం లేవు పోక మీ అందరిని భుజాల మీద ఎక్కించుకొని గుడికి తీసుకెళ్తానా ఏంటి? నువ్వు మీద పోతావు ఏంటి తల్లి? నువ్వు భుజాల మీద ఎక్కితే నేను డైరెక్ట్ గా భూమిలోకి వెళ్ళిపోతా. నన్ను ఒకే తల్లిలో నీకు దండం పెడతాను. నువ్వు పదరా. నేను ముందే చెప్పాను బావా, దాని నోట్లో నోరెట్టదు బావా అని. విన్నావా? ఇప్పుడు దోల తీరిందా? ఎంత కాదురా, పరిగెత్తాలి పద. తిక్క కుదిరింది సంవత్సరాలకి. చిని అంకమ్మ, ఎరా ఇక్కడికి ఎందుకు రమ్మన్నానో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైందన్నా. ఏం అర్థమైంది? అడ్డ రోడ్డు కాడా అడ్డగాడిదలే పళ్ళు దోముకుంటాయని. నీ అబ్బారే కామెడీలు అయిపోయిందిరా, కామెడీలు. మరి లేకపోతే మీరేం చెప్పారని అర్థమైందన్నా. ఓ అది నిజమే కదా. చూడండి రోయ్,
ఈ రోజు కాంతమ్మ గారు గుళ్ళో పూజ చేస్తున్నారు. ఆ పూజ కాడికి అదుగదుగదుగదుగా ఆ ఎదుర్కొన్నారే ముగ్గురు వాళ్ళొస్తారు. అదును చూసి మీరు ఆడవేషం ఎత్తాలి. చిచ్చి ఎంత బతుకు బతికి ఆడవేషం వెయ్యాలా? ఒరే నేనేమన్నా సినిమాలో హీరోయిన్ వేషం వేయమన్నానరా? ఓ అరగంట సేపు చీర కట్టేసుకోండిరా. ఆ చీరలో అమ్మాయిలా ఉంటారు కాబట్టి ఆ సిట్టమ్మని నవ్వించేసి ఎలాగైనా గుడికాడికి అట్టుకొచ్చారనుకో నేను తాళి కట్టేసుకుంటారా ఏంటి? మేము ఆడవేషం వేసుకొని నీకు పెళ్లి చేయాలా? అవునరా, మీరు చీరలు కడితే గాని నాకు పెళ్లి అయ్యేలాగలేదురా బాబు. చిచ్చి ఎంత బతుకు బతికి మేము చీర కట్టుకోవాలా? మేము కట్టుకోమన్నా? ఓరే మీరు చీరలు కడితే మిమ్మల్ని కానీ నేను పెళ్లి చేసుకుంటా అన్నానరా? నా పెళ్లి చేయండి రా అంటున్నా. ఒరే కావాలంటే మీరు అడిగిన రేటు కంటే ఓ 5,000 ఎక్కువ ఇస్తానరా బాబు. సరే ఇంకో 5,000 ఎక్కువ ఇస్తాను కాబట్టి ఓకే అన్నా. ఆపు ఆపు. అనా మల్లికార్జున సంగుడికొత్తావా? వస్తానమ్మా, ముగ్గురు కలిపి 60 రూపాయలు. నేను వస్తావా అన్నాను. రేట్ చెప్పమలేదు నాన్న. ఎక్కువ అలాగే ఎక్కు. అమ్మయ్యా అర్థమైంది కదా. ఎల్లి ఎరుపు రంగు చీరలు 4 కొనుక్కొని గుడి దగ్గరకు వచ్చేసేయండి. సరేనా? అలాగే అన్న. వెళ్ళరండి. ఒరే ఎంహెచ్ అంటే ఏ రాష్ట్రం కార్రా? మహారాష్ట్ర అన్న. మహారాష్ట్రనా? ఓహో, వేరే రాష్ట్రం కారు మన కాకినాడలోకి రావడమా? రే ఎల్లి 4 బెదిరించారనుకో అన్ని డబ్బులు వస్తాయి. ఎల్లి కారు ఆపండ్రా. అన్న కారు ఆపడం మనకు అవసరమా? ఆ కారులో వచ్చేవాడు ఎవరో ఏటో మనకేంటి తెలుసు? రే ఎల్లి ఆపండ్రా. వచ్చిన దాంట్లో మీకు సగం మాకు సగం. ఓకేనా? అయితే ఓకే అన్న. ఎలానే ఏంటి? పక్క రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళు ఎవరైనా మా కాకినాడలో మామూలు ఇవ్వాలా? అంటే ఎందుకంటే మా కాకినాడలో తిరగాలంటే మా పర్మిషన్ కావాలా? ఓ అలాగా. ఎంత ఇవ్వాలేంటి? మనిషికోలా అడగండ్రా. మనిషికి 100 రూపాయలు కావాలి. ఇదేంట్రా కోటి, మనిషికి 100 రూపాయలు అడుగుతున్నాడు. ముష్టిగానే అడుగుంటున్నాడా ఏంటి? నువ్వు పంపిన వాళ్ళు అలాంటి వాళ్ళు మరి. చిచి చదవలారా. 100 సరిపోతాయా? 200 ఇమ్మంటారా? 200 అయితే సరిపోతాయి సార్. బాబోయ్ బాబోయ్ ఆపండి బాబు. బాబోయ్ ఆపండి బాబు. మాకేమిచ్చినా అందులో సగం వాడికి ఇవ్వాలి, మిగతా కోటింగ్ వాడికి ఇవ్వండి. నువ్వా? యా ఇట్స్ మీ. అంటే వీళ్ళని పంపించింది కూడా నువ్వేనా? నేనే. నిన్ను? సార్ మీకు దండం పెడతాను సార్. అంటే వాళ్ళని పంపించిన డబ్బుల కోసం కాదండి. మరెందుకు పంపావు? ఏం లేదండి, ఆ చిట్టి వాళ్ళ అమ్మా నాన్న గుడికి వెళ్ళారండి. వాళ్ళ గురించి మీకు చెప్దామనే కారు ఆపమన్నానండి. అదేంటి బావా, డబ్బులు అడగడానికే కదా వాళ్ళు పంపించావు. ఇప్పుడేమో చిట్టమ్మ కోసం చెప్తామని పంపించానంటావేటి? నువ్వు నోరు మీరా ముష్టేదవా? అవన్నీ మీరేం పట్టించుకోబాకండి సార్. ఆ చిట్టమ్మ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడే గుడికి వెళ్ళారండి బాబు. మీరు నాతో పాటు వచ్చారనుకో చూపించేస్తాను వాళ్ళని. నీకు అసలు బుర్రుందారా? ఆ చిట్టేమ్మ అమ్మ నాన్నతో నాకేంట్రా పని? అయ్య బాబోయ్, మీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదండి బాబు. ఆ కోకిలమ్మ కుటుంబరావులే చిట్టి అమ్మా నాన్నలు. రేయ్, నీ కంటికి నేను ఎదోలా కనపడుతున్నానా? ఆల్రెడీ ఆ కోకిలమ్మ కుటుంబరావులు చిట్టెమ్మ అమ్మా నాన్నలు కాదని తేలిపోయింది కదరా. మళ్ళీ అదే మాట చెప్తావేంటి? అయ్య బాబోయ్, మీకు ఎలా చెప్పాలండి? ఆ కోకిలమ్మ కుటుంబరావులే చిట్టి అమ్మా నాన్నలండి బాబు. నా మాట నమ్మకపోతే నాతో పాటు గుడికొచ్చేయండి. ఆ కోకిలమ్మ కుటుంబరావులు చిట్టి అమ్మా నాన్నలు అవునో కాదో అక్కడే తేల్చి పారేస్తాను. ఒకవేళ పొరపాటు కాదని తేలిందో నన్ను చంపేయండి, అవునని తేలిందో వాళ్ళని చంపేయండి. ఏమంటారు? సరే, ఈ
ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నీతో పాటు గుడికొస్తా. అక్కడ కోకిలమ్మ కుటుంబరావులు లేకపోయినా, కోకిలమ్మ కుటుంబరావులే చిట్టెమ్మక తల్లి తండ్రి అని తేలకపోయినా అదే గుడి మెట్ల మీద దొర్లించి కొడతా. ఓ పని చేయండి సార్, కొట్టాకే దొర్లించండి. ఎందుకంటే గుడి మెట్టు దొర్లుతానని ఎప్పుడో మొక్కుకున్నానండి బాబు. మీ ద్వారా అయినా ఆ మొక్కు తీరిపోద్ది. ఏడ్చా వచ్చి కారెకు. ఓకే, కమాన్ కమాన్. రా బావా. ఏయ్ తప్పైపోయింది సార్, తప్పైపోయింది. రే రౌడీ బ్రదర్స్, బేగి ఎర్రచీరలు కట్టుకొని గుడికొచ్చేయండి. ఓకేనా? అలాగే అన్న. రండి. కాంతమ్మ గారు వచ్చారు, పదండి. లేవండి, కాంతమ్మ గారు వచ్చారు, పదండి. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం పూజారి గారు. పూజ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? అన్నీ పూర్తయ్యాయి. తమరొస్తే మొదలు పెట్టడమే తరువాయి. మీలాంటి ప్రజాసేవకుల్ని ఘనంగా ఆహ్వానించడం మా విద్యుక్త ధర్మం. రండమ్మా. అలాగేనండి, రండి. ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ పురుష ఏవేదం సర్వం యద్భూతం యద్భవ్యం ఉదామృతత్వశేషానః జగన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోऽధ్యాయాశ్చ పురుషః పాదోऽస్య విశ్వభూతాని విపాదస్యాం విపాదోద్భవో పురుషః పాదోస్యేహ భవాత్ పునః. హరి ఓం. శ్రీమన్మహాగణాధిపతే నమః. శ్రీమహాగురవే నమః. మహాసరస్వత్యై నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం తచ్చైనోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీకే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం గాతు భేషజం శన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీమహాగురవే నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై ఒరే తమ్ముడు, అక్క, జరుగు బావా. సరస్వతీ నమస్తుభ్యం. అంత డబ్బు దేవుడేం చేసుకుంటాడు? అది నిజమేనక్కో. ఆ, ఎలాగో కళ్యాణం జరిపిస్తున్నాం కాబట్టి ఆ పెళ్లి ఖర్చులైనా కనీసం మనకి గిట్టుబాటు అవ్వాలి కదా. అది నిజమేనక్కోయ్. వెంటనే ధర్మముండిలాగా కాంతమ్ముండి రెడీ చేయించేస్తానులే. గుండెదవా, ఇలా చెప్పగానే అలా పట్టేస్తాం. కానీ అలాగేనక్క.
భార్య గారు, ఆ? మీరు స్వామివారి కళ్యాణం చేయడానికి వచ్చారా లేకపోతే ఆయన సొమ్మంతా దోచేయడానికి వచ్చారా? ఎక్కువ మాట్లాడితే ఆ హుండీ మీ మెళ్ళో కడతాను. ఆ, ముష్టోడనుకుని వచ్చిన భక్తులందరూ మీకేస్తారు డబ్బులు. వద్దులేండి. హ్మ్. మ్. అమ్మా, భాస్కర్ గారు గుడికి వస్తాడంటావా? ఖచ్చితంగా వస్తాడన్నా. అమ్మా, మనం ఉన్న చోట ఆడలా కనిపిస్తాడే, ఆడున్న చోటుకి వెళ్తే కనిపిస్తాడు. పదండి. ఒరే తమ్ముడు, అర్థమైందక్క. మనం ఇంత కట్టబడి కళ్యాణం జరిపిస్తుంటే జనాలందరికీ ఉచిత దర్శనం ఎందుకు ఎడతాం? 100 రూపాయలు టికెట్ ఎడదాం. అబ్బబ్బబ్బా, స్వామివారి కళ్యాణానికి మనం ఖర్చు పెట్టిన దానికంటే మనకి డబుల్ అమౌంట్ రావాలిరా. డబ్బులు ఏంటక్క, త్రిబుల్ వచ్చేస్తుంది. అది పాపం అండి, ఇలా చేయడం మరీ ఘోరం అండి. ఆ దేవుడికి గనక కోపం వచ్చిందంటే ఇంతకింత అనుభవించేటట్టు తగిన శాస్తి చేస్తాడండి. ఒరే తమ్ముడు, ఆ 100 రూపాయల దర్శనం బోర్డేదో మీ బావకి తగిలించిరా. ఆ, వద్దులేండి. మరైతే మూసుకొని ఉండండి. అమ్మా, నువ్వు చేస్తుందే నాకు నచ్చట్లేదమ్మా. ఒకప్పుడు చేసావంటే అర్థం ఉంది కానీ నువ్వు ఇప్పుడు ఈ వార్డుకి కార్పొరేటర్ అమ్మా. అలాంటిది ఈ వార్డు ప్రజలకి న్యాయం చేయాల్సిన నువ్వే ఇలా దోచుకోవడం కరెక్ట్ కాదమ్మా. చూడన్నా, నేను స్వామివారి డబ్బు దోచుకుంటున్నానని మీరందరూ అనుకుంటున్నారు. స్వామివారి విలువ పెంచుతున్నానని నేననుకుంటున్నాను. విలువ పెంచుతున్నావా? అవును. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పడుతుంది? కొన్ని నెలలు పట్టొచ్చు, అదే రాష్ట్ర ముఖ్యమంత్రిని కొన్ని వారాలు పట్టొచ్చు, మరి ఒక ఎమ్మెల్యేని ఒక 2-3 రోజులు పట్టొచ్చు. చూసావుగా, సామాన్య మనుషులైన ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, ఎమ్మెల్యేని కలవడానికే నెల రోజులు పడుతుందే. అలాంటిది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. ఈయన దర్శనం ఇలా రాగానే అలా అయిపోతే ఆయనకేమైనా విలువ ఉంటుందా? అందుకే ఆయన విలువ పెంచుతున్నాను. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కాకూడదనే అలా చెప్పిందిరా అక్క. అవతారం చూసుకో. అలాగేనక్క. రండి. ఒరే భాస్కరు, అల్లుడు, మీ వాళ్ళకి నువ్వు చెప్పలేదా? ఏ రోజైతే నువ్వా ఇల్లు దాటి వచ్చేశావో ఆ రోజే వీళ్లతో నీకు తెగదెంపులైపోయిందని. తెగదెంపులు చేసుకునే వచ్చాను అత్తయ్య, కానీ వీళ్ళు ఎందుకు వచ్చారో నాకు తెలీదు. ఇంకా ఎందుకు వస్తారు? ఏవో కళ్ళబుల్లి మాటలు చెప్పి 4 కన్నీళ్లు కార్చి నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లడానికి వచ్చుంటారు. చూడు కోకిలమ్మ, ఏ క్షణమైతే
నీ కూతురు నా కూతురు మీద చెయ్యి లేపిందో ఆ క్షణమే మీతో మాకున్న బంధుత్వం తెగిపోయింది. మాకు మా అల్లుడితో తప్ప మీతో ఎలాంటి సంబంధ బాంధవ్యం లేదు. ఇంక మీరు వెళ్ళొచ్చు. ఏయ్! మర్యాద కాకినాడ కార్పొరేటర్ కాంతం ఇక్కడ. మర్యాద తప్పి ఎవరైనా ఏకవచనంతో పిలిచారో రెప్ప కొట్టేలోపే కుప్ప కూలిపోతారు. నేను కొట్టే దెబ్బలకి కాలి బూడిదైపోతారు. నీకు కొడుకున్నాడుగా, ఆ కొడుకే నిన్ను నొగ్గేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఆడదానివి ఆ మాత్రం తెలీదా?